మేళ్ళ చెరువు జాతర ఎగ్జాక్ట్లీ మా ఖమ్మం నుండి 70 కిలోమీటర్లు అయితే ఉంది. అర్ధరాత్రి మా ఫ్రెండ్స్ వద్దురా అంటే తీసుకెళ్లారు. వినటమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం భయ్యా. నేను మేళ్ళ చెరువు వెళ్ళాను, డే టైంలో వెళ్ళాను, కానీ నైట్ టైం వెళ్ళలేదు. నైట్ టైం వెళ్తున్నప్పుడు ఆ పురుగులు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. కార్ అంటే కార్ వద్దన్నారు, కానీ అక్కడికి వెళ్ళాక అన్ని మర్చిపోయి మామూలుగా ఎంజాయ్ చేయలేదు భయ్యో. అది జాతర కాదు, స్వర్గం అనమాట. వాళ్ళు వేసేటటువంటి డ్యాన్సులకి నాకేమంత ఊపు రాలా, కానీ ఆ సౌండ్ బాక్సులకి అవి చూస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి ఊపు ఉంది భయ్యా. అంతా ఇంత ఊపు కాదు, ఆల్మోస్ట్ ఇక హార్ట్ పేషెంట్స్ అయితే ఆ రికార్డింగ్ డ్యాన్సులకి వెళ్ళకపోవడమే బెటర్ అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది అనమాట. ఆ సౌండ్ ఇంకా చెవుల్లో గుయ్యి అంటుందంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా మైక్ సెట్లు చూడండి ఎలా పెట్టారో, ఎలాంటి ఆల్మోస్ట్ అక్కడ వందలాది పెట్టారనమాట. ఎక్కడ చూసినా కానీ సౌండ్, మన ఫేవరెట్ సాంగ్స్, మధ్య మధ్యలో త్రెగనన దోత సాంగ్స్ కూడా అనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత బెలూన్ షాట్ గేమ్ ఆడినాం. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అరే మేము మందు తాగుతాను అన్నారు. సర్లే అని చెప్పి అక్కడ తీసుకెళ్తే అక్కడ జనం చూడండి, ఇంకా బుడ్డ గాంధీ కనపడ్డాడు. వాడికి 100 రూపాయలు వేసి బయలుదేరాము.